ఎవడు ఎరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. ఎవడు ఎరుకో పట్టణమును కట్టుటకు పూనుకొనునో, సమాజం అంతటిని పిలిచాడు, ప్రజలందరినీ పిలిచాడు. ఇశ్రాయేలు అందరూ వచ్చారు, యూదులందరూ వచ్చారు, 12 గోత్రాల్లో అందరూ వచ్చారు. వచ్చి వాళ్ళందరూ యెహోషువ ఎదుట నిలబడితే యెహోషువ వాళ్ళకు ఒక బోధ చేస్తూ ఉన్నాడు. ఏమని బోధ చేస్తున్నాడు అయ్యానంటే, ఇదిగో కొంతమంది ఏం చేస్తున్నారు అయ్యానంటే యెరికోని కట్టడానికి పూనుకుంటున్నారు. కొంతమంది దేన్ని కట్టడానికి పూనుకుంటున్నారయ్యా ఈ దినాల్లో అంటే ఎరికో పట్టణము కూల్చేశా నేను, ఎరికో గోడల్ని కూల్చేశా నేను కూల్చేసిన వాటిని కట్టడానికి కొంతమంది పూనుకుంటున్నారు. అమ్మా, సర్వ సమాజమా, ప్రజలారా, ఎరికో కట్టడాన్ని నేను కూల్చేశానయ్యా. నీ జీవితంలో శరీర క్రియల్ని నేను కూల్చేశాను, నీ జీవితంలో ఉన్న కోపాన్ని నేను కూల్చేశాను, మీ జీవితాల్లో ఉన్న పగని నేను కూల్చేశాను, మనస్పర్ధలను నేను కూల్చేశాను, దేవుడికి దూరం చేస్తున్న అలవాట్లను కూల్చేశాను మీ జీవితంలో. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే మరలా దానినే కట్టడానికి మరలా ప్రయత్నాలు ఆరంభించారు. దాన్నే కట్టడానికి, ఏదైతే దేవుని చేత కూల్చబడిందో దానినే మరలా ఈ రోజున కట్టడానికి ఈ రోజు నువ్వు పూనుకుంటున్నావేమో. దేవుడు వద్దన్న దానిని నువ్వు కట్టడానికి పూనుకున్నట్లయితే ఎవరి దృష్టికి? ఎరికో కట్టించేటప్పుడు మనుషుల దృష్టికి, కొంతమంది మనుషుల దృష్టికి నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, నువ్వు మంచోడిగా కనపడచ్చు. ఎరికో గోడలు నువ్వు కట్టించేటప్పుడు, ఎరికో పట్టణాన్ని నువ్వు కట్టడానికి నువ్వు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, ఆ పనిని నువ్వు పూనుకున్నప్పుడు కొంతమంది జీవితాల్లో కొంతమందికి మంచి జరిగి ఉండొచ్చు, కొంతమందికి లాభం చేకూర్చి వాళ్ళ దృష్టిలో నువ్వు మంచోడిగా రూపుదిద్దొచ్చు. కానీ నువ్వు ఎవరి దృష్టిలో శాపగ్రస్తుడిగా మారుతావు తెలుసా? చెప్పాలి, అందరూ చెప్పాలి. యెహోవా దృష్టిలో. అరే, నేను మంచి పట్టణమే కడుతున్నాను కదండి. నువ్వు కట్టేది మంచి పట్టణమే, మంచి పట్టణం కడుతున్నావు, ప్రజలందరూ ఉండడానికి సహాయపడుతున్నావు, ఓకే. కానీ అది ఎవరి దృష్టికి శాపముగా మారుతుంది? ఎవరి దృష్టికి శాపగ్రస్తుడిగా నువ్వు మారుతున్నావు అని అంటే నా దేవుని దృష్టికి నువ్వు విరోధంగా ప్రవర్తిస్తున్నట్టు. ఎందుకంటే ఒకప్పుడు ఆ పట్టణాన్ని కూల్చింది ఎవరు? నా యేసయ్య. ఆ గోడల్ని కూల్చింది ఎవరు? నా యేసు ప్రభువు కూల్చేశాడు వాటిని. ఈ రోజున మనుషులమైన మనం ఏం చేస్తున్నామనంటే ఆ కూల్చేసిన వాటిని మరలా కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. ఎంత విడ్డూరము, ఎంత బాధాకరమైన విషయం.